సాక్షులు దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఒక శక్తివంతమైన జీవితం జీవించడమే సాక్షి. నువ్వు ఈ రోజున ఎవరన్నా వచ్చి యేసుక్రీస్తు కొరకు నిన్ను చంపేస్తాం అని అంటే నువ్వు సాక్షి. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండు. అర్థమవుతుందా? ఈరోజు ఎవరన్నా వచ్చి నువ్వు బోధిస్తున్న బోధ విరుద్ధమైనది అని చెప్పినప్పుడు అది నీ సత్యమైన బోధ అయితే నువ్వు సాక్షి. నువ్వు నిజమైన వాక్యములో ఉంటే నువ్వు సాక్షి. ఆ రోజున వారు ఎందుకు చనిపోయారో తెలుసా? సాక్షులుగా దేనుకున్నారో తెలుసా? అసలైన వాక్యము కొరకు నిలబడ్డారు. యాక్చువల్ వారు ఇంకేమీ లే. అక్కడ ఉన్నటువంటి ఆ పోపు కార్డినల్స్ ఒక వ్యక్తిని చంపడానికి తీసుకొని వచ్చినప్పుడు ఇదేదో పలానా విషయాలు నువ్వు ఒప్పుకుంటే నేను వదిలేస్తామని అన్నారు. ఏంటా విషయాలు అని అంటే, పేతురు మీదనే సంఘం కట్టబడింది అన్న విషయాలు ఒప్పుకోవాలని అన్నారు వారు. ఆయన అన్నాడు, నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే పేతురు మీద సంఘం ఎలా కట్టబడుతుంది? అలా కాదు. పేతురు ఏదైతే ప్రత్యక్షత పొందుకున్నాడో, ఆయన ఏదైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని గ్రహించాడో, అది ఆ రోజు ఆయనకున్నటువంటి జీవితము, సాక్ష్య జీవితము. ఆమేన్. దాన్ని నేను మితిమీరిన ఎట్టి పరిస్థితుల్లో అని అన్నాడు. అయితే నిన్ను చంపుతామని అన్నారు. మీ ఇష్టం, చంపండి, నేను మాత్రం ఒప్పుకోను దాన్ని. అంటే ఒక నిజమైన వాక్యం కొరకు జీవించడమే నువ్వు హతసాక్షి. ఆల్రెడీ ఆయన కొరకు నీ జీవితం ఆల్రెడీ సమర్పించావు. ఆయన కొరకు సత్య వాక్యం కొరకు నిలబడడానికి నిర్ణయం చేసుకున్నావు నువ్వు ఆల్రెడీ. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నావు. సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 2 కన్ను నుండి నరకం పోవడం కన్నా 1 కన్ను నుండి పరలోకం పోవడం మేలు. ఆమేన్. అంటే ఏం చూపిస్తుంది అక్కడ? నీ స్వస్థత కలిగి ఉండడము, ఆశీర్వాదాలు కలిగి ఉండడము, ఆస్తులు కలిగి ఉండడము కాదు. అన్ని కోల్పోయినా ఆయన పరలోకానికి వెళ్ళడము, అన్ని కోల్పోయి ఆయన వాక్యం కొరకు నిలబడి పరలోకంలోకి అడుగు పెట్టడమే ఒక సాక్ష్య జీవితమైనది. అది అలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఆస్తుల కొరకు కాదు, ఆశీర్వాదాల కొరకు కాదు, స్వస్థతల కొరకు కాదు, సంఘానికి పోతే ఏదో ఇస్తాడని కాదు, అయ్యగారు ఏదో ఇస్తాడని కాదు, ఏదో మేలు పొందుకుంటామని కాదు. ఏమి పొందకపోయినా, ఏమి దొరకకపోయినా క్రీస్తు కొరకు నిలబడి సత్యవాక్యం కొరకు నిలబడేది అదే అసలైన హతసాక్ష్య జీవితం. ఆ కారణం చేతనే వారు చంపబడ్డారు, నరక యాతన పెట్టబడ్డారు. ఆ దినమున ఆ కారణం చేతనే రంపాలతో కోయబడ్డారు. ఆ కారణం చేతనే గ్రిల్ గా ఫ్రై చేయబడ్డారు వారు అక్కడ. ఆమేన్. అదే ఒక సాక్ష్య జీవితం. ఈరోజు సత్యంలో ఉన్న నేను ఆయన కొరకు ఒక హతసాక్షినే ఉన్నారు. నిజ వాక్యంలో ఉన్న నేను ఆయన కొరకు సాక్షినే ఉన్నాను. నేను యాక్చువల్లీ ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా సాక్షి మారాలంటే నిజ వర్తమానంలో ఉండాలి, నిజ వాక్యంలో ఉండాలి, సత్య వాక్యంలో ఉండాలి, పౌలు బోధించిన బోధలో ఉండాలి. నీవు ప్రైజ్ ది లార్డ్. పేతురు బోధించిన బోధలో ఉండాలి. నువ్వు ఆటోమేటిక్గా హతసాక్షి అయిపోయావు. నిన్నెవరొచ్చి చంపాల్సిన అవసరం లే, నిన్నెవరొచ్చి నీ తల తీయాల్సిన అవసరం లే, నిన్నెవరొచ్చి పొడవాల్సిన అవసరం లే. నీ వారిని హతసాక్షి అయిపోయావు. ఎందుకంటే నీ ప్రాణాన్ని త్యాగం చేసి నీ ప్రాజ్ఞను వెలగా పెట్టి సత్యం కనుక నిలబడుచున్నావు కాబట్టి.